మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా యావత్ రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ ఒక చోటకి చేరిన ఈ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం సందర్భంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రెవెన్యూ శాఖ ఉద్యోగుల గుండెల్లో ఉన్న మన పెద్దన్న జేఏసీ తెలంగాణ ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మిక వర్గాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ లచ్చిరెడ్డి గారికి మరియు ఈ వేదిక మీద ఉన్న తెలంగాణ తహసీల్దార్ల సంఘం అధ్యక్షులు రాములు గారికి మరియు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బాణాల రామరెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ భిక్షం గారికి, మరి తెలంగాణ తహసీల్దార్ల సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, సెక్రటరీ జనరల్ కుల్ సింగ్ చౌహాన్ మరియు నా సహచర ఆర్డీఓలు, నా బ్యాచ్మేట్స్ నరసింహరావు అన్న, మంగీలాలన్న గారికి మరియు ప్రత్యేక శ్రద్ధతో చక్కటి ఓపికతో మరి అందరినీ సమన్వయీకరించుకొని ఈ కార్యక్రమ నిర్వహణానికి ముఖ్య పాత్ర పోషించిన సోదరులు కె రవికుమార్, అలానే తూమాటి శ్రీనివాసన్న గారికి, మరి గదిక ఉపేంద్రరావు గారికి, ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన అనేక వివిధ సంఘాల కార్యవర్గ పెద్దలకు మరియు కార్యక్రమానికి సభకు విచ్చేసిన అన్ని స్థాయిల రెవెన్యూ కుటుంబ సభ్యులకు నా నమస్సుమాంజలి. మరి ఈ చక్కటి కార్యక్రమానికి మరి ఇది ఒక రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కాదు, ఇది రెవెన్యూ ఉద్యోగుల సంఘం, రెవెన్యూ ఉద్యోగులు సాధించుకున్న విజయోత్సవ సంబరాలు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే కొత్త ప్రభుత్వంతో చిగురించిన ఆశలు, దానికి రెవెన్యూ శాఖ పక్షాన గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో రెవెన్యూ శాఖ అజెండాని ముఖ్య అజెండాగా తన భుజాల మీద ఎత్తుకొని ప్రజల్లోకి రెవెన్యూ ఉద్యోగుల సమస్యల్ని, తద్వారా ప్రజలు ఎత్తుకున్న సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రెవెన్యూ ఉద్యోగులకు ఆత్మస్థైర్యాన్ని నింపిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం, మరి ఈ ప్రాంతం ఖమ్మం బిడ్డ మన పొంగులేటి సీనన్న గారు, శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మాత్రులుగా అధికారం చేపట్టి మరి అనేక తన 12 నెలల కాలంలో 12-13 నెలల కాలం పూర్తి కాకుండానే గత 6 సంవత్సరాలు గతంలో మనం ఏ ఆత్మవంచనకు, ఆత్మాభిమానానికి మనము, మన కుటుంబము, మన సహచర రెవెన్యూ ఉద్యోగులు దూరమై మన అనేక అవమానాలు పాలై మరి ఆ క్రమంలో లచ్చన్న పెద్దలు, నా చెల్లెమ్మలు, ఆడబిడ్డలు అని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా పలకరిస్తూ మరి మనకు మీ సమస్యలను తీరుస్తూనే నాకు కొంచెం సమయం ఇవ్వండి, దశల వారీగా అంచెలంచెలుగా తీరుస్తాను, కొంచెం నాకు అన్ని మీ సమస్యలన్నీ నా దృష్టిలో ఉన్నాయి, మీకు కావాల్సిన మీ డిమాండ్ కూడా నా దృష్టిలో ఉన్నాయి, మరి మీ ఉద్యోగ సంఘాలు నాయకులు ఊరికే ఉండట్లేరు, సందర్భం వచ్చినప్పుడల్లా నా దృష్టి తీసుకొస్తున్నారు, మీకు మాట ఇచ్చిన ప్రకారం నాకు కొంత సమయం ఇస్తే దశల వారీగా రెవెన్యూ శాఖ మంత్రులు మరి ఈరోజు 12 నెలలు తిరగక ముందే మరి కోల్పోయిన గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ 11,000 ఉద్యోగ మనం ఏదైతే విఆర్ఓ కోల్పోయినా తిరిగి తీసుకొచ్చే క్రమంలో మరి అలానే రెవెన్యూ శాఖ చరిత్రలోనే ఒక చారిత్రక పుటలోనే అత్యున్నత స్థాయి క్యాడర్ 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల ఒక కొత్తగా క్రియేట్ చేయడం, పోస్టులను శాంక్షన్ చేయడం, క్యాబినెట్ ఒప్పించడం, క్రియేట్ చేయడంలో మరి మన పెద్దన్న లచ్చన్న గారి మానసిక బుద్ధి కాదు. ఈరోజు మనం క్యాబినెట్ అప్రూవల్ చేసుకున్నాము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జీవో కూడా తీసుకున్నాం. మరి అదే క్రమంలో ఏదైతే ధరణి పేరుతో ఇటు రైతులకు, రెవెన్యూ ఉద్యోగులకు గుదిబండగా మారిన, సమస్యలకు గుదిబండగా మారిన ధరణి చట్టాన్ని పాతరేసి మరి సంస్కరణల పేరుతో మరి వర్తమాన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల చట్టాలని అధ్యయనం చేసి సమన్వయకరిస్తూ ఒక చక్కటి సాంకేతిక పరంగా బలోపేతం చేస్తూనే భూజార్ లాంటి ఆధునిక ఆప్షన్స్ కల్పిస్తూనే మరి కోల్పోయిన రెవెన్యూ
అధికారులు కోల్పోయిన రెవెన్యూ అధికారాన్ని పునరుద్ధరిస్తూ ఈరోజు పూర్వ వైభవానికి మన రెవెన్యూ శాఖ బలోపేతానికి మన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నడుం బిగించి ఒక్కొక్కటిగా మనం సాధించుకున్న క్రమంలో మరి ఈరోజు కొత్తగా మన ఇక్కడి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కాదు ఇది, రెవెన్యూ ఉద్యోగుల విజయోత్సవ సంబరాలు జరుపుకునే సందర్భం అని నేను తెలియజేస్తున్నాను. మరి ఈ సాధించుకున్న ఈ అధికారాలను తెచ్చుకున్న కొత్త నూతన చట్టం ఆమోదం తెలుపుకుని అమలుకు నోచుకుపోయే కొత్త భూభారతి రెవెన్యూ చట్టం అయితే ఏంది, మరి మనకు ఆ చట్టం ద్వారా సముపార్జించిన అంటే రెవెన్యూ అధికారులకు ఏదైతే అధికారాలు సముపార్జింపబడుతున్నాయో మరి వాటిని నిలుపుకునే క్రమంలో ఎప్పుడు మన రెవెన్యూ శాఖ మంత్రులు ప్రజల దృష్ట్యా ప్రజలను కేంద్రీకృతంగా మీరు ఆలోచించాలి, ప్రజలకు మేలైన సేవలు చేయాలి, ప్రజలకు ఉపయోగపడే సేవలు చేయాలి, ప్రజలకు సత్వరమే సేవలు చేయాలి. మరి ఆ చక్కటి స్ఫూర్తితో మనం ఈరోజు 11,000 మంది ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ సిబ్బందిగా వచ్చామని కాదు, పని చేస్తున్నామని కాదు, మనకు అధికారాలు వచ్చాయని కాదు, మన క్యాడర్స్ని శాంక్షన్ అయిందని కాదు, మరి రెవెన్యూ శాఖ మంత్రులకు అనేక సందర్భాల్లో లచ్చిరెడ్డి అన్న గారి నాయకత్వంలోని బృందం మన లచ్చిరెడ్డి అన్న గారు రెవెన్యూ శాఖ మంత్రులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో మాట ఇచ్చాం. మరి ఆ మాటను నిలుపుకునేందుకు మనందరం గతంలో మనకు ఒక బురద మన మీద చల్లించుకోకుండా, మచ్చ మన మీద వేయించుకోకుండా మరి మరింత నైపుణ్యంతో మరింత కష్టపడి మరి మరింత నిజాయితీతో సమర్థతతో సత్వర సేవలు మరి అలసత్వం లేని సత్వర సేవలు మరి సులభతర సేవలు మనం ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. ఆ అందించినప్పుడే మనం రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిన మాట అయితే లేని వారు ప్రభుత్వ పెద్దలుగా మన దగ్గర నుంచి కోరుకున్న ఆ స్ఫూర్తిని మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఆ ప్రజల్ని సేవలు అందించే క్రమంలో మరి మనం నిరూపించుకోవాల్సిన గురుతర బాధ్యత మనపైన ఉంది. దానికి ఎప్పుడు ఎల్లవేళలా మర్చిపోకుండా మనందరం కూడా ఒక రెవెన్యూ కుటుంబ సభ్యుల్లా మన ప్రజల పక్షాన ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రభుత్వానికి మన రెవెన్యూ శాఖ మంత్రుల గారికి కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. మరి ఈ సందర్భంలో మరి నేను ఒకటి చెప్తున్నాను, మనం ఈ సర్వీసు ఏదైతే 11,000 మంది రాబోయే గ్రామీణ రెవెన్యూ వ్యవస్థలో క్షేత్రస్థాయి సిబ్బందిగా నియమింపడే వారి సర్వీస్ హక్కులు కూడా వివిధ ఇబ్బందులు సర్వీసు హక్కుల్ని కాపాడే క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. మరి కొత్త చట్టం అమలులో కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి. మరి కొత్త చట్టం నిబంధనని అమలు చేసే క్రమంలో కూడా అధికారులకు అనేక సమస్యలు అవుతాయి. మరి ఈ 4 సవాళ్లను రాబోయే సవాళ్లను మనం ఎదుర్కోవడానికి మనకు చక్కటి సంఘం, ఒక ఆర్గనైజ్డ్ సంఘం కావాలి. దానికి మన చక్కటి క్రియాశీలకంగా తన చతురతతో లౌక్యంతో పరిపూర్ణ నాయకత్వంతో మనని నాయకత్వం వహించడానికి ఒక నాయకుడు కావాలి. మరి ఈరోజు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ టీజీఆర్ఎస్ అయితే ఏమి, తెలంగాణ తహసీల్దార్ సంఘం టీజీటీ అయితే ఏమి, మరి ఈరోజు డిప్యూటీ కలెక్టర్ సంఘం అయితే ఏంది, మరి యావత్తు అన్ని శాఖల సంఘాలకు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల తరఫున మనం ఎన్నుకోబడ్డ మన జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్న గారి నాయకత్వంలో పూర్తి సంపూర్ణ విశ్వాసం ఉంచుతూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి ఒక మంచి నాయకుడిని మనం, అది లచ్చిరెడ్డి అన్న నేను చెప్పట్లేదు, నేను దగ్గరుండి చేస్తున్నానని చెప్తున్నా, మనకు మేలు చేసిన ఈ 13 నెలల కాలంలో మన కోసం కాళ్ళకి బల్పం కట్టినట్టు గజ్జలు కట్టుకొని మరి ముఖ్యమంత్రి కార్యాలయం, రెవెన్యూ శాఖ మంత్రి కార్యాలయం, అటెండర్ నుంచి అత్యున్నత శాఖ కార్యదర్శి కూడా తిరిగి మరి విజయాల అన్ని కూడా సాధించుకున్నాం. మరి భవిష్యత్తులో మళ్ళీ గత చేదు అనుభవాలు రాకుండా మనం కాపాడుకోవాలంటే వారి నాయకత్వంలో మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రాబోయే సవాళ్ళను ఎదుర్కోవాలంటే వారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంలో నాకు దేవుడు, నేను
ఒక గంటలలో కానీ ఒక సగటున ఒక వారంలో నేను ఒక వ్యక్తితో అత్యధికంగా ప్రయాణం చేసేది గడిపేది నా కూతుర్లతోనో మా కుటుంబంతోనో మా సిబ్బందితోనో కార్యాలయంలో కాదు, కేవలం ఒకే ఒక వ్యక్తి, అదే మా పెద్దన్న, నాకు దేవుడు వరం ఇచ్చిన అన్న లచ్చిరెడ్డి అన్న. మరి తమ్ముడు, అన్న నువ్వు ఎప్పుడు గుడిలోకి వెళ్ళావు, ఎప్పుడు పూజలు చేయవు ఏంది అంటే ఒకే ఒక మాట అంటాడు, తమ్ముడు మనం గుడికి వెళ్ళి ఏదో మొక్కుకొని ఏదో కోరికలు అది కాదు తమ్ముడు. మనం ఎట్లా సేవ చేయాలంటే మన మీద విశ్వాసంతో ఉన్నవాళ్ళు, ఆశతో ఉన్న ఉద్యోగులకు మనమే దేవుళ్ళుగా కనిపించాలి, మనమే పెద్దన్నగా కనిపించాలి. అంతటి ఆత్మ సంతృప్తితో మనం సేవ చేసుకోగలగాలి. మరి ఆ చేసుకున్నప్పుడే ఏ మనిషికైనా ఆత్మ సంతృప్తికి మించింది లేదు. మరి అలాంటి పెద్దనతో నాకు ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉన్నందుకు, మరి ఆయన దూరదృష్టి, ఆయన మార్గదర్శకులు నేను పనిచేసే అవకాశం నాకు దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తూ మీరు ఇంత ఓపికతో ఉండి నాకు అవకాశం ఇచ్చిన కార్యనిర్వాహక మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.